పిఎంసి ప్రేక్షకులకు, ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్కు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం మధిర పట్టణంలో ఒక సీనియర్ మోస్ట్ మాస్టర్ సుమతి గారితో మనం ఉన్నాం. నమస్తే సుమతి గారు. మేడం, మీ కుటుంబ నేపథ్యం గురించి. నా పేరు సుమతి సార్. మా స్వగ్రామం దెందుకూరు. మా అమ్మ నాన్నకు నేను మూడవ సంతానం. మా మ్యారేజ్ అయిన తర్వాత ఈ మధిర వచ్చామన్నమాట. ఆ తర్వాత మీ వైవాహిక జీవితం? నాకు అతి తక్కువ వయసులోనే మ్యారేజ్ అయింది. 10th కంప్లీట్ అవ్వగానే పాప వెంటనే ఒక పాప నాకు పేరు శ్రీలేఖ. తను యూఎస్లో ఇప్పుడు ప్రజెంట్ ఎంఎస్ అయిపోయి ఎంబీఏ అయిపోయి మైక్రోసాఫ్ట్లో జాబ్ చేస్తుంది. ధ్యానంలోకి మీరు ఎప్పుడొచ్చారు? అసలు ధ్యానంలోకి రావడానికి ప్రధానమైన కారణం, ధ్యానానికి ముందు మీ యొక్క ఆధ్యాత్మిక సాధనలు? ధ్యానానికి ముందు నేను ఈ మధిరలోనే ఎస్ఎస్వై చేశాను. ఋషి ప్రభాకర్ గురూజీ ఆధ్వర్యంలో. గురూజీ కూడా మన మధిర ఇక్కడికి వచ్చారు. చాలా భారీయాక్తంగా ప్రోగ్రాం జరిగింది. ఈ గురూజీ వారి అనుగ్రహం ద్వారా ఏమో నేను యోగా క్లాసెస్ చేసేదాన్ని. అప్పుడే ఒక మాస్టర్గా అన్ని ఊర్లు వెళ్ళి యోగా మెడిటేషన్ అవి చేయిస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత అచిరకాలంలోనే అతి తక్కువ సమయం అప్పుడే నాకు అనిపించేది ఇంకా ఉన్నది, ఏదో అద్భుతమైంది అని అనిపించేది. అప్పటికే 1998లో పత్రిగారు ఈ మధిర వచ్చారు భరత్ కాలేజీ వారి ద్వారా. కానీ పత్రిగారిని అయితే నేను చూడలేదు మొహతాగా అప్పటికి. కానీ పత్రిగారి పక్క నుండి నన్ను నడిపిస్తూ మాట్లాడుతూ అవి వినిపిస్తుండేవి. మా బాబాయ్ కూతురు చెప్పిందనమాట, నువ్వు యోగా ఇవన్నీ చేస్తున్నావు, ఇంకా ఇంతకన్నా గొప్పదైన భరత్ కాలేజీ దగ్గరికి వచ్చారు అని చెప్పింది. కానీ నేను చేసేదే గొప్పదని దాన్నే అనుసరిస్తూ ఉన్నాను. తర్వాత మళ్ళీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము సొంత ఊరు దెందుకూరు వెళ్ళి వ్యవసాయ నిమిత్తం వెళ్ళి 3 సంవత్సరాలు అక్కడ ఉండి మళ్ళీ మధిర వచ్చాము. నాకు రాగానే ఒక పాంప్లెట్ దొరికింది. అది రాజేశ్వరి మేడం వారు పెట్టారని నాకు అప్పుడు తెలియదు. కానీ అతి తక్కువ సమయంలోనే రాజేశ్వరి మేడం గారు ప్రతి ఇంట్లో పాంప్లెట్ పెట్టి వెళ్తూ ఉండడం వల్ల ఆ పాంప్లెట్ ద్వారా నేను మెడిటేషన్లోకి వచ్చాను. ఆ మెడిటేషను చేయగానే నాకు వెంటనే ఏంటంటే సూర్యుడు కనిపిస్తున్నాడు. నాకు బాగా ఆరాధ్య దైవం చిన్నప్పటి నుంచి సూర్యుడు అంటే రఘుకుల వంశం రాముడు సూర్యవంశస్థుడని సూర్యుడు అంటే చాలా అభిప్రాయం ఉండేది, ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడని. ఆ సూర్యుడే నాకు మెడిటేషన్లో కనిపించేసరికి చాలా సంతోషం అనిపించింది. కళ్ళు మూసుకుంటే కనపడ్డాడు కదా, రోజు కళ్ళు తెరిస్తే కనిపించే సూర్యుడు కళ్ళు మూసుకుంటే కనిపించేసరికి ఈ మెడిటేషన్ చాలా బాగుంది అనేసి నాకు తెలియకుండానే ధ్యాన ప్రచారం చేయాలని తెలియదు. మార్నింగే సబ్జెక్ట్కి వెళ్ళి మెడిటేషన్ పర్మిషన్ తీసుకొని ఒక 40 రోజులు మెడిటేషన్ క్లాసులకి ఆ సబ్జెక్ట్కి వెళ్ళేదాన్ని. స్కూల్లో నేను పనిచేస్తుండేదాన్ని లిటిల్ హార్ట్స్లో. ఆ స్కూల్లో పిల్లలతో కూడా చేయించేదాన్ని. తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో. ఈ స్కూల్లో పనిచేయటం వల్ల 1-2 స్కూల్కే పరిమితం అవుతున్నానని బయటకు వచ్చేసి రోజు 7-8 స్కూల్స్కి వెళ్ళి మెడిటేషన్ క్లాసులు చేసి వచ్చేదాన్ని. సాయంత్రం టైంలో గ్రామాల్లోకి వెళ్ళి వంశీ సార్ యొక్క మూవీ చూశాను అనమాట, స్పిరిచువల్ మూవీ. ఆ మూవీలో ఏంటంటే ధ్యాన గ్రామీణం ప్రాజెక్ట్లో ప్రతి ఒక్క ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి చాటింపు వేయించి నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ మెడిటేషన్ చేయించేదాన్నమాట. అలా గ్రామాలలో ఇలా స్కూళ్ళల్లో ముమ్మరంగా మెడిటేషన్ క్లాసులకు వెళ్తుండేదాన్ని. నాకు చాలా అంత చేసినా చాలా హాయిగా, సంతోషంగా, ఆరోగ్యంగా అంతా బాగుండేది నాకు. సో మీరు ఇంతకుముందు యోగా మాస్టర్గా యోగా అభ్యాసం చేయడం, యోగా అందరికీ నేర్పించడం జరిగేది. ఆ తర్వాత ధ్యానంలోకి వచ్చారు. సో యోగాకి ధ్యానానికి మీరు గమనించిన వ్యత్యాసం? శరీరాన్ని బాగా వంచి బాగా గుల్ల చేసేవాళ్ళనమాట. నేను ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చానో శరీరాన్ని ఎంత వంచి నానా రకాలుగా బాధలు పెట్టాల్సిన పని లేదనేది నాకు మెడిటేషన్ ద్వారా అర్థమైంది. అప్పుడు ఇక ఎక్సర్సైజులు ఏంటంటే 100%లో 90% తగ్గించాను. ఒక 10-5 మాత్రమే అనమాట. యోగా ఎక్సర్సైజులు ఏదో 5 స్కూల్స్కి వెళ్ళినా కూడా ఒక 5 ఎక్సర్సైజులు అలా చేయించేసి మెడిటేషన్ ఇప్పటికైనా సరే ఒక 5-6 ఎక్సర్సైజులు చేయించి మెడిటేషన్ చేపిస్తా. ఇది చాలా ఈజీగా శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా అలా ఉండేటట్టుగా అనమాట. యోగా ఏంటంటే శరీరాన్నే వరకే ఉంటుంది. మెడిటేషన్ ఏంటంటే శరీరంతో పాటు ఆత్మ సౌందర్యము, ఆత్మశక్తి, ఆత్మజ్ఞానము. ఎందుకంటే ఈ ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం నాకు లేనప్పుడు నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. ఒక సందర్భంలో అనమాట. ఒక వ్యక్తి వచ్చేసి 1 సెకండ్లో అయిపోయేదాన్ని రైలు కింద. కానీ ఒక వ్యక్తి వచ్చి ఇప్పుడు నా కళ్ళెదురుగా కనిపిస్తున్నావు కాబట్టి నేను బయటికి లాగినా అని అన్నాడు ఆయన.
అది నాకు చాలా అద్భుతం అనిపించింది ఆ రోజుకి ఈ రోజుకి కూడా. ఒక ఎప్పుడు కూడా ఆత్మని హత్య చేయకూడదు, ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనేది ఈ మెడిటేషన్ ద్వారా నాకు అర్థమయ్యి దాన్ని ఈ విధంగానే నేను కొనసాగిస్తూ ఉన్నా. అసలు ఎందుకు మీరు చనిపోవాలనిపించింది? మనిషి అన్నాక చాలా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ అందరూ ఎదుర్కోలేరు కదా. పోతే పోతుంది కదా అనే సమయం అనిపించింది అన్నమాట ఆ క్షణాన. ఎప్పుడైతే ఆ వ్యక్తి నా కళ్ళెదురుగా ఉన్నదాన్ని కాపాడేయాలనుకున్నది, అది నాకు డీప్లోకి తీసుకెళ్ళింది అనమాట. ఎంత ఆలోచనలో తీసుకెళ్ళిందంటే, లైఫ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలు మనిషి అన్నాక వస్తాయి, కష్టాలు, బాధలు, సమస్యలు, దాన్ని ఎదుర్కోవటమే జీవితం అనేది ఒక వ్యక్తి చిన్న మాటతో నాకు అర్థమైంది. అసమాన సూర్యులైన ఇంత చదువుకున్నాం, ఇంత జ్ఞానం ఉంది, యోగా టీచర్ని అయి ఉన్నాను, ఇంత చిన్నప్పటి నుంచి రామాయణం భగవద్గీత చదివాను, ఇంత చిన్న ఒక వ్యక్తి అన్నదాన్ని కూడా నాకు అర్థం కాలేదు అనేది నన్ను లోతుగా ఆలోచింపజేసి ఈ ఆత్మజ్ఞానంలో స్థిరంగా నిలబడటానికి నాకు మంచి గొప్ప అవకాశం అయిపోయింది అన్నమాట. తర్వాత మీ వారి గురించి, మీ ఆధ్యాత్మిక మార్గంలో మీ వారి సహకారం? మా వారి సహాయం ఎలకట్టలేనిదనమాట. అంతా ఇంత కాదు. నేను ఎన్ని ఊర్లు వెళ్ళానో ధ్యానం నేర్పడానికి, ఎన్ని రాష్ట్రాలు వెళ్ళానో, ఎన్ని ధ్యాన మహాచక్రాలు, ఎన్ని ధ్యాన మహిళా యజ్ఞాలకి, అసలు నా లైఫ్ దానికి సరెండర్ అన్నట్టు. కానీ ఆయన లైఫ్ని సరెండర్ చేయలేరు కదా నేను చేసుకున్న జీవితానికి. కానీ దానికి పొద్దుబాలం ఇచ్చి నన్ను ప్రోత్సహించి, ఒకటి శాంతనుడు గనక గంగాదేవి నువ్వేమిటి ఎక్కడ ఏంది అని అడిగితే ఉండనని చెప్తుంది. కానీ నువ్వేమిటి ఏంది ఎక్కడ అని ఇంతవరకు ఆయన ఆ ప్రశ్న చేయలే. ఈ రోజుకి కూడా, ఇప్పటికి కూడా. సో మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రిజీని ఎప్పుడు కలిశారు? పత్రిజీతో మీ అనుభవాలు, మీ యొక్క అనుబంధం? పత్రిజీని నేను రాజేశ్వరి మేడం గారు ఫస్ట్ నాకు గురువు ఉంటారని కూడా తెలియదు. ధ్యానంలో పాంప్లెట్ ద్వారా కొన్ని రోజులు ధ్యానం చేశాక మేడం గారు చెప్పారు, గురువు గారు ఉన్నారు, ఇది ఒక పెద్ద సమస్య ఇట్లా అని. అయితే పత్రి గారు భద్రాచలం వస్తున్నారు, నేను కూడా వెళ్తున్నా, వస్తావా మేడం అన్నారు. ఇద్దరం కలిసి వెళ్ళాం అనమాట. ఆ రోజు పత్రి గారి స్పీచ్ చూసాం. ఫస్ట్ టైం నేను పత్రి గారిని చూడటం, రాముడిని దర్శనం చేసుకొని పత్రి గారిని దర్శనం చేసుకొని, ఆ రోజు మన యొక్క 5 ఏళ్ళు ఫింగర్స్ గురించి చెప్తున్నారు. ఈ 5 భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, పంచభూతాలని, మన చేతి 5 ఏళ్ళు పంచ పాండవులని ఇలా వర్ణిస్తూ ఉంటే నాకు వండర్ అయిపోయాను అనమాట. ఆ రోజు ధ్యానం చేస్తే కోటాను కోట్ల లాభం, ధ్యాన ప్రచారాన్ని చేస్తే అనంతం అని చెప్పారు. అది అప్పటిదాకా నేను ధ్యానం నేర్పుతున్నాను, కానీ ఇన్ని లాభాలు ఉంటాయి ఇవన్నీ అని నాకు తెలియదు. గురు మొహతా అయినేసరికి చాలా ఆనందం అనిపించేసి దాన్ని నేను కంటిన్యూషన్ చేస్తూ వస్తూ ఉన్నాను అనమాట. పత్రి గారితో అనుభవం, నెలకు 2 సార్లు పత్రి గారిని కలిసేదాన్ని, 2 సార్లు 3 సార్లు కూడా. పత్రి గారి కారులో కూడా ప్రయాణం చేశాను. ఒకసారి నాకేమైందంటే, ఇలా మెడిటేషన్ చేస్తూనే ఉన్నాను. 10 ఇయర్స్ తర్వాత ఇంతవరకు బయట ప్రపంచానికే తెలియదు. కొంచెం కొంచెం ఇంత సైజుగా పెరుగుతూ ఇంత అయింది నా వెనకమాల ఈపున గడ్డ. ఒక 3-4 డేస్లోనే ఇంత అయిపోయింది తెలియకుండానే. నేనే అబ్జర్వ్ చేసుకోలేదన్నమాట. పడుకుంటే కనీసం ఇలా కూడా కొంచెం సూది మనంతా కూడా తిరగనీయట్లేదు. అయితే ఉట్టిన ధ్యాన జగత్తు బుక్కు ఉండేది మనకి, ధ్యానాంధ్రప్రదేశ్ అని. ఆ బుక్కుని తీసి ఇలా చేస్తే పత్రి గారు జక్కా రాఘవరావు గారి ఇంటికి వస్తున్నారు, పలానా టైంలో పలానా డేట్ అని ఉంది. అదే రోజు అనమాట. నేను 2 గంటలకు ఇంటికాడ నుంచి బయలుదేరాను. వెంటనే బ్యాగ్లో పర్స్ వేసుకొని వెళ్ళిపోయాను. రాఘవరావు గారి ఇంటికాడికి వెళ్ళి పత్రి గారు కాళ్ళు ఇలా పట్టుకున్నాను. ఆ గడ్డ పగిలిపోయింది. అయితే జగద్గురువు దగ్గర ఇట్లా సివి నెత్తురుతో ఉండడం నాకు సమంజసం కాదని బాధ వేసింది. ఎందుకంటే నగురోధికం జ్ఞానం, నగురోధికం తత్వం, నగురోధికం తపస్సు, తస్మై శ్రీ గురువే నమః. గురువుని మించిన జ్ఞానం కానీ, గురువుని మించిన తత్వం కానీ, గురువుని మించిన తపస్సు కానీ లేదు. గురువే దైవము, ధర్మము, బంధువు. అటువంటి గురువు దగ్గర శివుని ఎత్తుడితో ఉంటే నాకు కొంచెం బాధేస్తే ఏ టాపికో నాకైతే తెలియదు. పత్రిగారు ఒకరితో మాట్లాడుతూ మల్లెపూల వాసన వస్తుంది మేడం అన్నారు. అది నా మనసులో ఉన్న బాధ ఎమ్మటే పోయేసి వదిలేసి పత్రిగారి సేవలో నిమగ్నమయ్యా. తెల్లారి ఇంటికి వచ్చిన తర్వాత ఆ క్లాత్ అన్నీ, అది కర్చీఫ్ దర్శింది, పౌట దర్శింది, జాకెట్ దర్శింది, కింద దాకా వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత వాటిని వాష్ చేస్తే తెల్లారి మార్నింగ్ మల్లెపూల స్మెల్ వచ్చింది. నేను ఇది సహతాగా అనుభవంతో జరిగిందనమాట. ఇలా ఎన్నో నాకు నా లైఫ్లో జరిగినవి అన్నీ ఇన్నని కాదు, ఇలాంటి బాధలు చాలా ఎదుర్కొన్నాను. ధ్యానంలోకి వచ్చాక కూడా అంటే నా కర్మలు ప్రక్షాళన అయిందని నేను బాధపడలేదు, నాకు ఇట్లాంటివి కూడా వస్తాయని. నేను ఒక డాక్టర్ దగ్గరికి కూడా నేను వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఏం చెప్పేటోళ్ళో తెలియదు. నేను చెకప్ చేయించుకోలేదు, టాబ్లెట్ మింగలేదు. ఒక 1 మంత్ తర్వాత నిజంగా ఒక జాన్ అంత పొడుగు గుంట ఏర్పడే.
1 మంత్లో ఆ గుంట మొత్తం తనకు తానుగానే నేను ఒక టాబ్లెట్ వాడకుండా పూర్తయిపోయింది అది. ఇంకా పత్రి గారితో అన్ని అనుభవం నాకు మంచినీళ్ళ కన్నా యోగా టీచర్నే కదా, కొన్ని మాకు అమృతాహారం తినే అలవాటు వ్యవస్థాపకుడైన గురూజీ సమక్షంలో బాగా ఉండేదాన్ని, సిద్ధ సమాధి యోగా. అందుకని నాకు పచ్చి కూరగాయలు తినే అలవాటు బాగా ఉండే. అలానే వాటర్ కూడా కలుషితం ఉంటుందని నేను కొబ్బరిబొండం నీళ్ళు బాగా తాగుతాను అనమాట, మంచినీళ్ళు కూడా తాగకుండా. ఓ రోజు పత్రి గారి కారులో వెళ్తున్నాను, 8 గంటల మెడిటేషన్లో కూర్చున్నా, బాగా దప్పిక అవుతుండే. నా దగ్గర పత్రి గారిని కారు ఆపమని అడగలేను, నాకు ఇట్లా దప్పకవుతుందని చెప్పలేను. ధ్యానంలో మనసులో అనుకున్నాను, పత్రి గారి దగ్గర కూడా డబ్బులు ఉండవు కదా, ఆయన ఎలా దాపిస్తారు, మళ్ళీ అది అనుకున్నాను. కొంత దూరం పోయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చారో జక్కారావు గారు వచ్చి పత్రి గారి కారు ముందు పెట్టి కారు ఆపారు. రాఘవరావు కొబ్బరి బొండాలు కొట్టించవయ్యా అన్నారు. సార్ 4 కొబ్బరి బొండాలు కొట్టించారు. అవి నాకు నిజంగా 4 కొబ్బరి బొండాలు దప్పుకుండే. అవి తాగి అప్పుడు చాలా సంతోషపడాను. నేను కొబ్బరి బొండం తాగేది కూడా సారు గ్రహించారు. నేను అప్పటి నుంచి నేనేంటంటే కొబ్బరి బొండాలు మానేసా. ఒక జగద్గురువునే నా వాటర్ కాడ ఆయన్ని ఇబ్బంది పెట్టాను. నేను కొబ్బరి బొండాలే తాగుతాననే మనసులో ఫీల్ వస్తే ఆయన ఈ పీఠానికి ఎంత సంకల్పం చేయాల్సి వచ్చిందో అని చెప్పి అప్పటి నుంచి నేను కొబ్బరి బొండాలు తాగట్లేదు. ఏదో ఎవరైనా ఇస్తే తాగటం తప్పితే కొబ్బరి బొండమే తాగాలని భీష్మించి అయితే కూర్చోలేదనమాట. అలా నన్ను చాలా మార్చుకున్నాయి, చాలా మార్చుకోవాలి కూడా, మార్చుకున్నవి చాలా ఉన్నాయి అన్నమాట. అలా అది పత్రి గారి వల్ల, గురువు వల్ల సాధ్యపడింది నాకు అది. ఒకటి నేను ఒక బుక్లో చదివాను, ఒక ప్రభుజీ చెప్తుంటే కూడా విన్నానమాట. ఇస్కాన్ వాళ్ళు గురువు ఎటువంటి వారంటే, పెద్ద మహాసముద్రం ఉంటుంది హిమాలయంత, ఇప్పుడు మనకి పెద్ద పెద్ద పసిఫిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, మహాసముద్రాలలో ఒక నీటి బొట్టును తీస్తే ఒక నీటి బొట్టు ఒక శుభకార్యం జరుగుతుందట. ఏది గురు సమక్షంలో ఒక గురువుని ఆచరించడం ద్వారా. సముద్రం అంత వాటరు ఎన్ని నీటి బొట్టులు అయితే అన్ని శుభాలు జరుగుతాయి అనేది శాస్త్రంలో ఉన్నది నేను చదివాను. గంధాలలో కూడా విన్నాను కూడా, ఇది గురుముఖ కూడా విన్నాను. అన్ని శుభాలు మన శాసే గురువు అని చెప్పి మన పత్రి గారు చెప్పారు. పత్రి గారు శరీరంతో లేకపోవచ్చు, మన ప్రతి ఒక్కరికి కూడా ఉన్న ఈ యావత్ ప్రపంచంలో ఉన్న పిరమిడ్ ధ్యానులందరికీ కూడా మన శ్వాసే మన గురువుగా ధ్యానం కంటిన్యూషన్ చేస్తుంటాం. కాబట్టి ఆ శ్వాసన గురువు ద్వారా ఈ సముద్రంలో ఉన్నటువంటి వాటర్ను ఒక్కొక్క బిందుగా అన్ని శుభస్య శీఘ్రంగా పొందగలుగుతాం, అన్ని శుభాలని అనేది నాకు అనుభవపూర్వకంగా నా జీవితంలో అనుభవించిన 20 సంవత్సరాలు అన్నీ ఉన్నాయి ఈ మెడిటేషన్లోకి వచ్చాక అనమాట. గంటకో మిరాకిల్ ఉంటుంది నాకు. ఇంట్లో ఒక రిమోట్ పాడైపోతేనే జై పత్రిజీ అంటే వెంటనే ఆ రిమోట్, ఎందుకంటే ఎందుకు రిమోట్ పాడైందంటే 3 గంటలు వాషింగ్ మిషన్లో ఆడిచ్చేదాన్ని. తర్వాత కూడా వాషింగ్ మిషన్ నుంచి బయటకు వచ్చాక కూడా జై పత్రిజీ అన్నాను, జై శ్రీరామ్ అన్నాను, రిమోట్ పనిచేసింది. ఇలాంటి మిరాకిల్స్ నాకు చాలా ఉన్నాయి చెప్పడానికి. చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయో నా యొక్క అనుభవాలు అన్నీ ఉన్నాయి అన్నమాట. అంటే మీరు మీ యొక్క ధ్యాన అనుభవాలతోని ధ్యాన శక్తితో రిమోట్ కూడా పనిచేపిస్తున్నారు. వాషింగ్ మెషిన్లో వేసిన రిమోట్లు కూడా పనిచేస్తున్నాయి ధ్యానం చేస్తే. వండర్ఫుల్. ఇంకా మీరు ధ్యానం ద్వారా ఎలాంటి శుభాలు పొందారు? మేము అమెరికా పోవాలని కానీ, పాస్పోర్ట్కి అప్లై చేయడం కానీ ఏమీ చేయలేదు సార్. కొన్ని కారణాల వల్ల మా పాపకు అమెరికాలో యాక్సిడెంట్ అయింది. ప్రతి ఒక్కళ్ళు పత్రి గారికి వెంటనే మన ధ్యానం వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు. పాపకి యాక్సిడెంట్ అని మన మదర్ లోకల్ వాళ్ళందరూ ఇప్పుడు వచ్చినట్టే. ఒక మేడం, శ్రీలక్ష్మి మేడం గారు అన్నారు, మేడం సార్కి ఫోన్ చేయండి మేడం అన్నారు. నాకు అప్పటిదాకా అసలు ఐడియా కూడా రాలేదు. ఆ మేడం అన్నాక వెంటనే సార్ కార్ డ్రైవర్కి రాజుకు ఫోన్ చేశాను. రాజు వెంటనే పత్రి గారికి ఇచ్చారు. పత్రి గారు నన్నేం అడగలేదు, మేడం మీరు ఇక్కడ ఉండకండి అమెరికా వెళ్ళిపోండి మేడం అన్నారు. అంతే. తెల్లారి మాటికల్లా నాకు పాస్పోర్ట్ రెడీ అయి ఉండి నా చెంతకు వచ్చి ఈసా కూడా అంతా సక్సెస్ అయ్యి మేము 3 డేస్లో టికెట్ బుక్ అయ్యి 4th 5th డేలో మేము అమెరికాలో హాస్పిటల్లో ఉన్నాను. అదంటే పత్రిక నేను చెప్పాను నాకు అన్నీ శుభాలే అనేది. మీకు అప్పట్లో ఏంటంటే 7 years బ్యాక్ ఇదంతా జరిగింది, 7-8 years బ్యాక్. అప్పుడు చాలా స్ట్రిక్ట్ ఉండేది రూల్స్ రెగ్యులేషన్స్. అప్పుడు ట్రంప్ గారే ఉన్నారు. అయినా కూడా నాకు అసలు ప్రతి ఒక్కళ్ళు నా పక్కన ఎవరో నడుస్తున్నారు, నన్ను ఎవరో నడిపిస్తున్నారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఒక బుద్ధ భగవాన్ ఫోటో కనపడింది, బుద్ధ విగ్రహం. ఆ బుద్ధుడు ఫోటో మీద విగ్రహం మేము పడి దండం పెట్టుకున్నాను, నమస్కరించాను. తర్వాత స్వామి నీ అనుగ్రహం నాకు అనుకున్నాను, వెళ్ళిపోయాను. నేనేమి ఆ స్వామికి యాన్వరీ చేశాను అనమాట. ఫలితం ఏది ఆశించకుండా ఆ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించి నేను ఫ్లైట్కి వెళ్ళిపోయాను. అంతాసేపు నా పాప చాలా బాగుంది. మీకు చెప్పాను ఇందాక మైక్రోసాఫ్ట్లో జాబ్ చేస్తుంది, తనకు మ్యారేజ్ అయింది. నార్త్ కరోలినాలో ఇప్పుడు సెటిల్ తను. అంతా చాలా హ్యాపీగా ఉంటుంది సార్. చాలా నేను ఒక టాబ్లెట్ మింగే పని లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాను. చిన్న తలనొప్పి వచ్చినా మెడిటేషన్ చేసుకుంటే క్యూర్ అవుతుంది.
ఒక హాస్పిటల్ పోయే పని లేదు. ఈ మధ్య నాకు విటమిన్ టెస్ట్ చేస్తే కూడా అన్ని విటమిన్స్ నాకు పుష్కలంగా ఉన్నాయని చెప్పిండ్రు. ఒక బీటోల్ ఒకటి లేదంటే దానికి సంబంధించి నాకే ఒక జావలా తయారు చేసుకొని నేనే నాకు ఆల్రెడీ యోగా ఫుడ్ ఎలానో అమృతాహారం చేసుకోవాలో తెలుసు కాబట్టి అన్ని విత్తనాలు తీసుకొచ్చి 50 గ్రాములు 50 గ్రాములతోటి అది మిల్లు ఆడిచ్చేసి దాన్ని ఒక గ్లాస్ జావ తాగుతాను. తద్వారా బీటాల్ విటమిన్ లోపం కూడా పోయింది నాకు. అవి మినువులు, పెసలు, శనగలు, కందులు, ఎర్రకందిపప్పు, బొబ్బర్లు, అలసందలు, రాగులు, సజ్జలు, కొర్రలు, ఇలా రకరకాల విత్తనాలన్నీ ఉంటాయి సార్ మనవి. అవన్నీ కడిగి మనకేంటంటే ఇప్పుడు పురుగు మందులు కొడుతున్నారు కాబట్టి అవన్నీ ఉప్పు నీళ్ళలో కడిగేసి ఎండబెట్టి కడిగి మిల్లు ఆడించాలి. యాలకులతో సహా సగ్గుబియ్యము, బార్లీ బియ్యము, ముడి బియ్యము, సోనా మసూర్ బియ్యము, ఇది అన్నీ 50 గ్రాములు అన్ని మెటీరియల్స్ కూడా ఒక 50 ఐటమ్స్ వరకు తీసుకోవచ్చు. తీసుకొని మిల్లు పట్టించేసుకొని వాటిని ఫస్ట్ చన్నల నీళ్ళలో ఒక గ్లాస్ కలుపుకొని ఉంచుకొని బాగా వేడి నీళ్ళు కాగిన తర్వాత ఇది కలిపేసుకొని తాగేది. మీరు బెల్లం వేసుకోవాలంటే బెల్లం వేయచ్చు, లైట్ ఉప్పు వేసుకోవాలంటే ఉప్పు, మజ్జిగ వేసుకోవాలంటే మజ్జిగ వేసుకొని తాగేయచ్చు. అది చాలా అమృతాహారం. అది మాకు నేను పత్రి గారి వంటగదిలోకి వెళ్ళలేదు కానీ నాకు భయం ఉండేది. కానీ ప్రభాకర్ గురూజీ వంటగదిలోకి మాత్రం ఒక 6 సంవత్సరాలు వెళ్ళాను. నేను వంట కూడా చేసేదాన్ని. నా అమృతాహారాన్ని వందల లక్షల మందికి కూడా పెట్టాను అనమాట. అందుకని అది బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పత్రి గారు వంట చేస్తే కొన్ని లక్షల సార్లు తిన్నాను, కానీ పత్రి గారి వంటగదిలోకి మాత్రం వెళ్ళలేదు. ఆయన వడ్డిస్తే కూడా తిన్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించేది. పత్రి గారి వంట తింటమే నాకు చాలా సంతోషం అనిపించేది. పత్రి గారి భోజనం పెట్టే రోజు ఆయన పెట్టిన తర్వాత తిన్నాక ఒక 10-12 అవర్స్ మెడిటేషన్లో కూర్చునేదాన్ని. ఒకసారి సింహాచలంలో మాత్రం 7 రోజులు లేకోకుండా కూర్చున్నాను అక్కడ ధ్యానంలో. ఆ తర్వాత కూడా ఆ వైబ్రేషన్స్ నాకు చాలా ఇయర్స్ కొనసాగించేది. నాకు కొంచెం బ్యాక్ అవుతున్నానంటే ఆయన వడ్డించిన భోజనం తినేసి నేను ముందుకెళ్ళిపోయేదాన్ని. నాకు అది బాగా సెంటిమెంట్ కూడా అనమాట. సో అదే చాలామంది శాకాహారులకు B12 లోపం అనేది ఎందుకుంది అని అంటే పాలిష్ బియ్యం తినడం వల్ల. సో ఏదైతే మనం వెజిటేరియన్స్ బాగా ఓవర్ పాలిష్ చేయడం వల్ల వాటిలో తవుడులో B12 ఉంటుంది. మిగతా మనకు ఇంతకుముందు కాలంలో పప్పులో కానీ ఇవన్నీ కూడా పొట్టుతో వాడేవాళ్ళం. ఈ పొట్టు అంతా తీసేయడం వల్ల మనకు అది లోపించింది. ఆ పొట్టుతో ఉండే మీరు తినే రోజువారీ పదార్థాల్లో ఆ పొట్టును కూడా కలుపుకొని తింటే ఇబ్బంది ఉండదు. అది వెరీ సింపుల్. ఓకే. సో మరి మీ వారు మీ యొక్క వైవాహిక జీవితంలో మీ వారిలో వచ్చినటువంటి మార్పులు మీరేం గమనించారు? నేను పత్రికారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ నా పర్సనల్ విషయాలు ఏది చెప్పారు. ఒక్కరోజు ఆ ఫోన్ చేయటం తప్ప నేను పత్రికారికి పాప యాక్సిడెంట్ అయినప్పుడు ఒకరోజు ఖమ్మం శైలజా మేడం వాళ్ళ ఇంట్లోనో ఎవరింట్లోనో కానీ నాకు గుర్తులేదు కొంచెం, మేడం మీ సార్తో మందు మానేపిస్తావా మేడం అన్నారు. నాకు అదేంటి పత్రికారికి ఎలా తెలుసు మా సార్ మందు ఆగేది ఇవన్నీ అనిపించింది. సరే సార్తో ఏదైనా ఓకే అంటాం కాబట్టి ఓకే అన్న. కానీ అచిరకాలంలోనే ఆయన ఒక సంకల్పం పెట్టుకొని చుక్క మందు తాగరు. ఇప్పుడు ఆయనంతకు ఆయనే మానేశారు. నేను ఆయన ప్రోత్సాహం చేయటం కానీ బంద్ చేయ అనటం కానీ నేనేంటంటే ఏదైనా సాక్షిభూతంగా ఉంటాను. వాళ్ళు మందు తాగే వాళ్ళే కానీ ఏదైనా కానీ నాకు అది సహజ సిద్ధంగా చిన్నప్పటి నుంచి ఉంది. సాక్షిభూతంగా చూడటం వరకే, దాన్ని విమర్శలు చేయటం కానీ కంప్లైంట్ కానీ జడ్జిమెంట్ కానీ ఏమి ఉండదు. అది పత్రికారు చెప్పకముందే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న సహజ గుణం అనమాట అది. అందుకని నేను ఎప్పుడూ దాన్ని టచ్ చేయలేదు. కానీ తనకు తానే ఆయన బంద్ చేశారు. చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. అప్పుడు కూడా ఆయన మందు తాగే రోజులైనా నన్ను ఏమిటి, ఎందుకు పోతున్నావు, ఎందుకు ధ్యానం చేస్తున్నావు, ఎందుకు ఈ సేవ చేయటం, ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం ఎప్పుడూ లేవు. అంతకుముందు ఫస్ట్లో నా పెళ్ళైన కొత్తలో బాగున్నారు, చాలా బాగున్నారు. ఈ అలవాట్స్ ఏమీ లేవు. మరి ఆయనకి ఎందుకు అలవాట్లు వచ్చాయో నాకే తెలియదు. కానీ బయట పబ్లిక్ తెలిసాం కానీ ఎవరు నాకు వచ్చి అయితే చెప్పలేదు. బాగా పీచ్కి వెళ్ళిపోయిన తర్వాత నాకే తెలిసిపోయింది కానీ భయం అనిపించేది కాదు. ఎందుకంటే భగవద్గీత చదువుకునేదాన్ని, ప్రశాంతంగా ఉండేదాన్ని. తర్వాత పత్రిక గారు మెడిటేషన్ మనకి నేర్పారు కాబట్టి అది ఉంది కాబట్టి ఇంట్లో మెడిటేషన్ చేసి నేను కూల్ అవుతూ ఉండేదాన్ని. నేను కూల్ అవుతుంటే ఆయనకి ఎక్కువ అవుతూ ఉండేది, నేను కూల్ అవుతూ ఉంటే ఆయనకి ఎక్కువ అవుతుంది. పీచ్కి వెళ్ళిన తర్వాత ఇక ఆయన పత్రికారి దగ్గరికి రావటం, పత్రికారి భోజనం ఒక రోజు వడ్డిస్తుంటే నాతో పాటు తనకు వడ్డించారు. జై గురుదేవ్ అన్నారు ఆయన. నేను కూడా అప్పటిదాకా పత్రికారితో 15 ఏళ్ళు ఉన్నా కూడా ఒక్కరోజు కూడా జై గురుదేవ్ అన్న. పత్రికారి దగ్గర చాలా మౌనంగా ఉంటాయి ఎప్పుడు. నెలకు మెడిటేషన్లోకి వచ్చాక కూడా నెలకు 15 రోజులు మౌనం ఉండటం అలవాటు ఉండే. ఒకసారి అయితే 6 మంత్ మెడిటేషన్లో ఉన్నాను. 6 మంత్ మెడిటేషన్లో ఉన్నాకనే పత్రికారు జూమ్ క్లాసులో కలిసి పిఎంసికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి మేడం అని పత్రికారు జూమ్ క్లాసులో రోజు జూమ్ క్లాసులో ఆనంద్ సారు ద్వారా నేను
ఆచూరి ఆనంద సార్ పేరు. నరేంద్ర ఆచూరియో ఏమో ఆ సార్ జూమ్ క్లాస్ రోజు అటెండ్ అయ్యేదాన్ని. ప్రతిరోజు 1 అవర్ ఉండేవాళ్ళం పత్రిక గారితో. అప్పుడు మా సార్ కూడా పక్కనే ఉంటాడు. ఒక పత్రిక లైవ్లోకి వచ్చారని కూడా చెప్పేదాన్ని. వింటూ ఉండేవారు ఆయన, అంతే ధ్యానం చేసేవాళ్ళు. అన్ని ధ్యాన చక్రాలకు నాతో పాటు వచ్చేటోళ్ళు. తర్వాత పిరమిడ్ దగ్గరికే వచ్చి నేను ఈరోజు సంకల్పం పెట్టుకుంటున్నాను, నేను ఈరోజు నుంచి మందు తాగను, మానేస్తాను అని చెప్పారు. ఊరుకున్నా నేను. ఇది ఎంతవరకు అనేది నాకు తెలియదు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తను మానేసి అన్నీ చేసిన తర్వాత నాకు అర్థమైంది తను ఆచరిస్తున్నారు అనేది. నాకన్నా ఎక్కువగా జై గురుదేవ్ అని, ఆయన చేలో బోర్ వేయాలన్నా కూడా జై గురుదేవ్ అంటారు. నిజంగా ఆ ఏరియాలో వాటర్ పడవు, కానీ ఆయన వేసిన బోర్కి జై గురుదేవ్ పత్రిజీ అంటే వాటర్ పడ్డాయి. ఇలా ఆయనకు కూడా చాలా మెరాకిల్స్ ఎన్నో ఉన్నాయి అన్నమాట, చెప్పడానికి ఇల్లేనని. కాబట్టి ఆయన అన్నీ మానేశారు కాబట్టి నాకు ఇంకా బాగుంది ఇప్పుడు. చాలా హ్యాపీ సార్, ఎప్పుడూ హ్యాపీయే. ఇవాళ కష్టం వచ్చింది అని బాధ లేదు, ఇవాళ బాధ వచ్చింది అని బాధ లేదు, ఇవాళ బాగా సంతోషంగా ఉన్నా కదా అని పొంగిపోవటం లేదు. ఎప్పుడు న్యాచురల్గా అంతే, ఎప్పుడు సంతోషంగా ఉంటా అంతే. కుంగిపోయింది లేదు, నేను అధిగమించి ఎగిరింది లేదనమాట. మీరు చాలా పెద్ద ప్రమాదం నుంచి మీ పాప బయటపడి చాలా ఆరోగ్యంగా ఇప్పుడు అద్భుతంగా ఆనందంగా ఉన్నారు ఫ్యామిలీతో అని అమెరికాలో. మీరు ఎప్పుడు అనుకోలేదు అమెరికా వెళ్తామని, కానీ పాప ప్రమాదం ద్వారా మీరు అమెరికా వెళ్ళారు. ఎన్నో సందర్భాలు వెళ్ళి రావడం కూడా జరిగింది. మరి మీ అమెరికా పర్యటనలో మీ యొక్క ప్రచారం? నేను ఇట్లనే మెడిటేషన్ చేస్తూ, మేమున్న ఇంట్లోనే మెడిటేషన్ చేస్తుండేదాన్ని, హాస్పిటల్లో చేస్తుండేదాన్ని. నా సహసిద్ధమైన గుణాలని హాస్పిటల్లో డాక్టర్స్ కానీ ఇంట్లో ఉండేవాళ్ళు కానీ మేటన్నా యాత్రలో పోతున్నదని దాన్ని బాగా గమనించి అడుగుతుండేటోళ్ళు. అమెరికన్స్ అడిగేవాళ్ళు అనమాట. టామ్ అని ఒకడు ఉండేవాడు మా ఇంట్లో, అడిగేవాడు, సుమతి నీ దగ్గర ఏదో క్వాలిటీ ఉంది, నువ్వు ఏదో గొప్పది ఏదో చేస్తున్నావు, అదొకసారి నేర్పవా అని అడిగాడు. టామ్కి నేర్పించాను. టామ్ నాతో పాటు ఇండియా కూడా వచ్చి 6 months ఉండేవాడు, నా రెఫరెన్స్ మీద వచ్చాడనమాట. చాలామంది గుర్తించేవాళ్ళు. నాకేంటంటే వాళ్ళు నాకు భగవంతుల్లాగా కనిపించేవాళ్ళు, వాళ్ళు నన్ను దేవతలాగా చూసేటోళ్ళు అనమాట. వాళ్ళు న్యాచురల్గా నాన్ వెజ్ తింటారనే కానీ ఆ దేవుళ్ళు లాగా ఉంటారు. మనుషుల మాటలు కానీ, విధానం కానీ, చూసే విధానం కానీ, నడిచే విధానం కానీ. సహజ సిద్ధ పత్రికారి ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళు అంటారు కదా, ఆ దేవుళ్ళు అనేది నేను యూఎస్లో ప్రతి ఒక్క మనిషిలో గుర్తించగలిగాను, అనుభవపూర్వకంగా కూడా పొందగలిగాను. అది నేను యూఎస్లో గుర్తించగలిగింది సార్. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళు కనిపిస్తే నిజంగా దైవాంశముతులు భూమి మీద తిరుగుతున్నారా అనిపిస్తుంది, దైవలోకం భూమి మీద ఉన్నదా అనిపిస్తుంది. అంత న్యాచురల్గా ఉంటారు సార్ వాళ్ళు. ఇట్లా బుక్ చూడగానే ఇవాళ మానస సరోవరం వస్తున్నారు సార్ అనేది బుక్లో ఇచ్చారు. వెంటనే ట్రైన్కి మా సార్ని కారు దివా నేను వెళ్ళాలి అంటే మా సార్ కూడా వచ్చారనమాట. వెళ్ళాము. వెళ్ళేసరికి ప్రోగ్రామ్ అయిపోయింది. మెడిటేషన్ లాస్ట్ 5 minutes ఉంది. మెడిటేషన్ చేసా. సార్ రామరెడ్డి గారి ఇంట్లో ఉన్నారనమాట. నేను వెళ్ళగానే సార్ పడుకున్నారు, కొంచెం యోగనిద్రలో జారుకున్నారు. అబ్బో యోగనిద్రలో ఉన్నారు కదా, నేను రిటర్న్ అవ్వాలి, ఇప్పుడు కరెక్ట్ కాదు అనిపించింది నాకు. అసలు భగవద్గీత గుర్తొచ్చేసింది అనమాట. శ్రీకృష్ణుడు యోగనిద్రలో ఉన్నంత దుర్యోధనుడు అంత అలాపిని పోయి కాళ్ళ దగ్గర పంచపాండవులు ఉన్న అర్జునుడు గుర్తొచ్చాడనమాట. సరే ఎలాగూ వచ్చా కదా అనేసి మనసులో దండం పెట్టుకున్నాను. అప్పుడే మా పాప ఇట్లా మన మీద గవర్నమెంట్కి మనం డబ్బు కట్టాలంటమ్మా, వాళ్ళు నోటీస్ ఇచ్చారు హాస్పిటల్ నుండి అని చెప్పిందనమాట ఒక 3-4 days ముందు. అది మనసులో గుర్తుపెట్టుకొని ఎక్కడి నుంచి కట్టాలి ఇలా అనేసి బాధ అనిపించా. మనసులో దండం పెట్టుకొని బయటకు వచ్చేసాయి నేను. సార్ ఎలాగో పడుకొని ఉన్నారు కదా అనేసి. ఆ రోజు నుంచి ఆ యోగ నిద్రలో దర్శనమో ఏమో కళలో రేపు జరిగేది కనపడేది, ఈరోజు తెలిసిపోద్ది రేపేం జరుగుతుంది అనేది. అప్పటి నుంచి నాకు కంటిన్యూషన్ జరుగుతుంది. అది ప్రకాశం బ్యారేజీ ఎక్కానమాట. మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది, అమ్మ మనం కోర్టులో మనమే గెలిచాము, మనం రూపాయి డబ్బులు కట్టాల్సిన పని లేదు, తీర్పు మనకెళ్ళే వచ్చిందమ్మా అని చెప్పింది. పత్రికారి దండం పెట్టుకొని వచ్చాను. అప్పటికి 5 minutes నేను ప్రకాశం బ్యారేజీకి. ఆ రోజు కోనా గోపాలరావు గారు, మరి మా లక్ష్మీనారాయణ గారు, నేను మా సారు ఉన్నాం కారులో. అలా మిరాకిల్ నాకు చాలా ఉన్నాయి సార్. ఏ చిన్న కష్టం అని ఎప్పుడూ అనుకోను, ఎందుకో సారి పాదాల దగ్గరికి వెళ్ళిపోయాయి అనమాట. వెళ్ళిపోయిన క్షణంలో నాకు అన్ని సమస్యల నుండి నేను బయటకు వచ్చేదాన్ని. ప్రతి సమస్య తెసిపోయి పెట్టేదాన్ని కాదు, అది నాకు సాధ్యపడదు, నా వల్ల కాదు అనుకున్నది పెట్టేదాన్ని అనమాట. అది కూడా గురు కృప ద్వారానే పెట్టగలిగేదాన్ని, నా స్వహతా కాదు, అది గురువు అనుగ్రహం ద్వారానే జరిగేది అవన్నీ. చూశారుగా, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. ఒక సాధారణ గృహిణిగా ఉన్నటువంటి మేడం మరి వారి జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలను పొందారు.
2 కోట్ల రూపాయలు కట్టాల్సింది మాఫీ అయిపోయింది. అంటే ఒక గురు కృప. గురువు అంటే శ్వాస మీద, శ్వాసే గురువు పత్రిజీ చెప్పారు. అంటే ఆ గురువు శ్వాస రూపంలోనే ఉంటాడు మనతో. మన ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తాడు. మన శ్వాస మీద ధ్యాస పెడితే చాలు. మరి పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పొందిన ఆనందం, అనుభవం, వారి యొక్క అనుభవం వల్ల వాళ్ళు పొందినటువంటి గొప్ప గొప్ప ఆ అనుభూతి వలన వాళ్ళు పిఎంసికి సపోర్ట్ చేయడం జరిగింది. మరి పిఎంసి ఈరోజు అద్భుతంగా ప్రపంచం అంతా కూడా ప్రసారం చేస్తుంది ఈ ధ్యాన అనుభవాల్ని. మరి పిఎంసి గురించి మీ మాటల్లో. పిఎంసి ఒక అద్భుతం సార్. ఎవరికైనా ఎన్నో ఛానల్స్ ఎన్నో చూస్తుంటారు సార్, ప్రాణం విసుకొస్తుంది. వెంటనే పిఎంసికి వెళ్తే హాయి అవుతుంది, మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి వైబ్రేషన్ వస్తుంది ఇంట్లో. ఎంత మ్యూజిక్ ఉంది మనకు, ధ్యానం ఉంది, ధ్యాన అనుభవాలు ఉన్నాయి, పత్రిజీ యొక్క వీడియోలు ఉన్నాయి, పత్రిజీ యొక్క స్పీచెస్ ఉన్నాయి, మన ఎన్నో ధ్యాన మహాయాగాలు ఉన్నాయి, ధ్యాన మహాచక్రాలు ఉన్నాయి, మహిళా ధ్యాన మహాయజ్ఞాలు ఉన్నాయి. అవన్నీ కూడా మన పిఎంసి ఛానల్ వాళ్ళు. ఈరోజు మనకి పత్రి గారు సత్శరీరంతో లేకపోయినా ఈ పిఎంసి ఛానల్ ద్వారా, పిఎంసి ఛానలే పత్రి గారు అంత ఉర్రూతలుగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళగలుగుతుంది. మనం ధ్యాన ప్రచారానికి వెళ్ళిన రోజులో కొన్ని స్కూల్స్కి, కొన్ని కాలేజెస్కి, కొన్ని ఊర్లకు వెళ్ళగలుగుతాం. కానీ పిఎంసి ఛానల్ ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది అన్ని భాషల్లో. కాబట్టి పిఎంసి ఛానల్కి అందరూ సపోర్ట్ ఇవ్వాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ప్రోత్సహించాలి. అందరి అనుభవాలు పిఎంసి ఛానల్కి ఇవ్వాలి. కొన్ని లక్షల మంది, కోట్ల మంది పిఎంసి ఛానల్కి అనుభవాలు పంచాలి. ఎందుకంటే అనుభవమే జ్ఞానం. పత్రి గారు మనకి చెప్పింది, అనుభవాలు మనం పంచడం ద్వారా ఎందరోకో యొక్క స్ఫూర్తిని ఇవ్వగలుగుతాయి. ఎందుకంటే నేను ఇంట్లో నుంచి అసలు నిజంగా చెప్పాలంటే బయటకు వచ్చేదాన్ని కాదు. మరి ధ్యానం ద్వారా నేను ఇవాళ పిఎంసి ఛానల్కి ఇంటి దగ్గరే మరి యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. ఇది యావత్ ప్రపంచానికి వెళ్తుంది. మరి ఇటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో, అదేవిధంగా మీరు పిఎంసి ఛానల్కి మీ యొక్క అనుభవాలని అందించడం ద్వారా యావత్ ప్రపంచానికి వెళ్తుంది. వాళ్ళందరూ కూడా సజ్జన సాంగత్యం, మరి మన పత్రి గారు 3 చెప్పారు, సజ్జన సాంగత్యం ఉండాలని, ఆచార్య సాంగత్యం ఉండాలని, స్వాధ్యాయం ఉండాలని. కాబట్టి ఇవన్నీ కూడా మనకి పిఎంసి ఛానల్లో ప్రపంచం అంత సబ్జెక్ట్ అందుతుంది. కాబట్టి పిఎంసి ఛానల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్కి, ధ్యానులకి, జ్ఞానులకి, ఆత్మజ్ఞానులకి, మన యొక్క ప్రతి ఒక్క శ్రేయోభిలాషులు అందరికీ కూడా ఉపయోగపడుతుంది, ఆశీర్వదించగలుగుతుంది పిఎంసి ఛానల్ అద్భుతంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈరోజు మీ యొక్క అద్భుతమైనటువంటి అనుభవాలను పిఎంసిలో మరి పంచుకున్నందుకు థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం.